రాక్షస సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు మన క్లాసు ఏమనుకున్నామంటే, ఒక ఏడాది పాటు భగవద్గీత జ్ఞానయజ్ఞం అద్భుతంగా మనం ముగించాము. అందువలన ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో సంవత్సరం పాటు అధ్యయనం చేసిన మనందరం కూడా ఒక్కొక్కరు ఏ విధంగా ఆ అధ్యయనం ద్వారా లబ్ధి పొందారు, ఏం నేర్చుకున్నారు, మీ జీవితంలో ఏ విధంగా అన్వయించుకుంటున్నారు, మీకు కలిగినటువంటి ఆధ్యాత్మిక మధుర అనుభూతులు గురించి ఒక్కొక్కరు ఆ మ్యూట్ తీసేసి 4 నుండి 5 అంటే 4 నుండి 5 నిమిషాల వరకు వారు మాట్లాడవలసిందిగా అందరికీ స్వాగతిస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అమ్మగారు విజయశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాం. హరి ఓం. చెప్పండి. సురేంద్రరావు గారు చెప్తారండి ఫస్ట్. సురేంద్రరావు గారు చెప్తారండి ఫస్ట్. వెరీ గుడ్. జై శ్రీరామ్. సురేంద్ర గారు, మీరు ఈ సంవత్సరం పాటు భగవద్గీత జ్ఞానయజ్ఞం ద్వారా మీకు కలిగినటువంటి ఆధ్యాత్మిక మధుర అనుభూతుల్ని చెప్పవలసిందిగా మీకు విన్నవించుకుంటున్నాం. హరి ఓం స్వామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ముందుగా పూజ్యులైన ఎంఎస్ఆర్ గురుకుల్ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ డాక్టర్ పి శ్రీనివాస్ గారి స్వామీజీ గారి పాదాలకు వందనములు. మరియు ఇంత గొప్పగా గీతా జ్ఞాన యజ్ఞ ప్రదాత గారైన తమరు పూజ్యులు గౌరవనీయులు అయిన శ్రీ చిత్త ప్రజ్ఞానంద స్వామీజీ పాదపద్మాలకు వందనములు సమర్పిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీమతి విజయశ్రీ రఘునందన్ గారికి కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ, నాతో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈ గీతా జ్ఞాన యజ్ఞ క్లాసును మొదలుకొని మధ్యలో కొన్ని నేను పాల్గొనలేకపోయినాను. కానీ విజయశ్రీ గారు గ్రూపులో పెట్టిన వాయిస్ మెసేజ్లు వినగలిగాను. మీ అనుగ్రహం చేత పూజ్య స్వామీజీ గారు జ్ఞానకాసులతో మొదలై అందులో ధ్యానం కూడా చాలా చక్కగా మమ్మల్ని లోతుగా తీసుకెళ్ళగలిగినారు. తుర్యానికి కూడా మనం ఏమి ఉంటుంది, మన స్వభావ స్వరూపం మన ఏంటిది, మనం ఆత్మస్వరూపం ఏ విధంగా, మనం ఇవన్నీ బాహ్యాన్ని మంచి మన ఆత్మాన్వేషణలో ఉండగలిగినప్పుడు ఆ ఆనందం బ్రహ్మానందంగా ఉంటుందని మీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగారు. అది నాకు చాలా చాలా నచ్చింది. ఆ మనసును గమనిస్తూ ఉండమన్నారు. ఆ మనసుతో పాటు భగవన్ నామాన్ని కూడా అనుసరించుకుంటూ ఉండగలిగాను. అదేవిధంగా ముక్కు చివరి నుంచేది భూమధ్యంలో దృష్టి పెట్టమన్నారు. ఆ దృష్టి పెట్టడంలో ఏ నామాన్నైతే నేను శ్వాస ద్వారా గమనిస్తున్నానో ఆ మూర్తిని ఆడ ప్రత్యక్షించుకోవడం వల్ల కూడా అదే ధ్యాసలో మనం ఉండగలుగుతామని, నేను ఆ విధంగా ఉండగలిగానని సమయ ఆశీర్వచనంతో, అది ముందుగా ఈ ధ్యాన ధ్యాసల గురించి. అలాగే భగవద్గీత శ్లోకాలను మీరు ఒకసారి అనడం, దాన్ని 4 చరణాలుగా చేసి ఒక శ్లోకాన్ని
మీరు ఒకసారి అనడం తర్వాత విజయశ్రీ గారు 2 సార్లు అనడం, దాన్ని అట్లా అనడం వలన మేము కూడా వారిని ఫాలో అవ్వడం వలన ఏమైందంటే భగవద్గీతలో ఉన్న తప్పులు లేకుండా, ఉచ్చారణ లేకుండా పలకగలిగాను. అది కూడా చాలా మందికి ఉపకరిస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవద్గీతను పూజ గదిలో పెట్టుకోవడం తప్ప అది అనుష్ఠాన గ్రంథమని, దాన్ని ఈ విధంగా మన శ్లోకాలు పఠనం చేస్తూ అందులో ఉన్న భావాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం ఏ విధంగా జీవించగలిగారనేది మీరు దాన్ని వివరణాత్మకంగా చాలా బాగా చెప్పినారు. ఆ విధంగా మేము అందరం కూడా ధన్యులమైనాము. అదేవిధంగా మన స్వధర్మం పరధర్మాన్ని కూడా గురించి చాలా బాగా చెప్పారు. పరధర్మం భయంకరమైంది. పరధర్మం మనం ఏంటంటే ఏ వృత్తిలో ఉన్నామో, ఏ స్వభావం చేత మనకు మన మన శాస్త్రానుగుణంగా మనం చేయవలసిన కర్మలను చేస్తూ ఈ యజ్ఞ దాన తపస్సులు, ఈ యజ్ఞం అంటే కూడా ప్రతి మనం భగవద్భావనతో చేస్తూ ఏ పని చేసినా ఆ భగవద్భావంతో చేయడం వల్ల వాక్కు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి రాగ ద్వేషాలు వాటి వలన మనం చేయలేకపోతున్నాం. అవన్నింటినీ కూడా తటస్థపరుస్తూ మన నియమితమైన శాస్త్రోక్తమైన కర్మను చేస్తూ పోతూ ఉంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని సేవకుడిగా భగవంతుని అనుగ్రహంతో నేను ఈ పని చేస్తున్నాను తప్ప నేను చేయటం లేదు, ఖర్చుతో భావం లేకుండా కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయడం వల్లనే మనము ఈ యొక్క గత జన్మలో చేసినటువంటి యొక్క మన ప్రారంభ కర్మల్ని అవి నశించిపోతూ మళ్ళా కొత్త కర్మలు కాకుండా మనము జీవిస్తూ మనం ఈ ధర్మ మార్గంలో ఉండాలని చాలా బాగా చెప్పారు. మన ఈ భగవద్గీత మొత్తం కూడా ధర్మముతో ప్రారంభమై జయంతో ముగుస్తుందని కూడా తెలియజేశారు. ధృతరాష్ట్రుడి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మమకార పాండవాచ కింకుర్వత సంజయ అనే అదేవిధంగా ధర్మంతో ప్రారంభమై సంజయునితో జ్ఞానస్వరూపుడైనటువంటి సంజయునితోడు ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుంతర తత్ర శ్రీ విజయోభూతి యువాని తిరుమతి మమ అని తెలిపించారు. యతో ధర్మ తతో కృష్ణ యతో కృష్ణ తతో జయ. ఎక్కడెక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడని, ఎక్కడెక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటుందో అక్కడ జయం ఉంటుందని మనకు దీని ద్వారా తెలియవచ్చింది. అదేవిధంగా మనందరి తరఫున కూడా అర్జునుడు అనేక ప్రశ్నలు మనకు వచ్చినాయి. నిన్న కూడా ఒకరు ప్రశ్న వేశారు, మీకు కూడా ఈ మనసును నేను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని. అది చాలాసార్లు అర్జునుడు కూడా భగవాన్ అడిగాడు. ఆ విషయాన్ని మీరు మా అందరికి కూడా చాలా చాలా వివరణంగా చెప్పారు. మనసు అనేది అభ్యాసం తప్ప దానికి వేరే మార్గం లేదు. మనం ఎప్పుడు భగవంతుని ఆలోచనకు, భగవద్భావాలకు శాస్త్రయుక్తమైన కర్మను చేస్తూ మీలాంటి వారి బోధనలు వింటూ దాన్ని మనన చేసుకుంటూ మన కర్మ మన పనులు మనం చేసుకుంటూ అందులో కూడా భగవద్భావంతో ఉంటూ జీవించమని చెప్పారు. దాని ద్వారా మేము మీ బోధన వల్ల కొంత దీనిలో నేర్చుకొని ఇప్పుడు మా పనే ఉంది. మీరు వివరంగా అన్నీ చెప్పగలిగారు. మేము ఏమి తగ్గించుకోవాలి, ఏమి పెంచుకోవాలి, ఎలా జీవించాలి అనేది, మా జీవిత పరమార్థం ఏమిటి, మనం వచ్చింది ఎందుకు, మనం చేయవలసింది ఏమిటి, చేయకూడదు ఏమిటి తెలుసుకొని మన జీవితాన్ని సార్థకంగా చేసుకోవాలని మీ యొక్క బోధ అనుగ్రహించే ముందుకెళ్తున్నాను.
మీకు సమయంగా మనవి చేస్తూ మరొకసారి అందరికీ కూడా మీకు ప్రత్యేక పాదాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలు సమర్పిస్తుంటున్నాను. హరి ఓం తత్సత్. హరి ఓం స్వామీజీ. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు, ఏమైనా తప్పులుంటే క్షమించగలరు అని మనం చేస్తున్నాం. మ్యూట్లో పెట్టుకోండి సురేంద్ర గారు, మ్యూట్లో పెట్టుకోండి. అద్భుతంగా సురేంద్ర గారు మన యొక్క సంవత్సరం పాటు భగవద్గీత జ్ఞానయజ్ఞం యొక్క క్లాసెస్ గురించి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ వారు ఏ విధంగా అనుభూతి చెందారు, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని అధ్యయనం చేసి తెలుసుకొని తన నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా వారు చాలా అద్భుతంగా వివరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 4 to 5 minutes మరి ఎక్కువగా లెంతీగా కాకుండా ఒక 5 minutesలో చెప్పవలసిందిగా మరోసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాము. తర్వాత ఎవరైనా సరే ఉత్సాహంగా ముందుకొచ్చి వారి యొక్క అనుభవాలను కూడా వ్యక్తపరచాలని స్వాగతిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ స్వామిజీ. మీ పేరు చెప్పు తల్లి. నా పేరు మంగ. నేను 16వ అధ్యాయం నుంచి విన్నాను స్వామి. మీరు చెప్పింది 16వ అధ్యాయం. మీరు మీ యొక్క అనుభవాలు చెప్పండి. నేను కూడా మ్యూట్లో పెట్టుకుంటా. అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి. ఒక చెప్పేవాళ్ళు మాత్రమే మ్యూట్ తీసి మాట్లాడాలి. రాజసగుణము, తామసగుణము, సాత్విక గుణం అని చెప్పారు. ఆ గుణాలు ఏంటి అనేది అర్థమైంది స్వామి. భగవద్గీత కొన్ని రోజులు మా ఊళ్ళో కూడా చెప్పారు, కానీ ఇంత అర్థం కాలేదు, ఇంత లోతు చూడడానికి లేదు. మీరు చెప్పి వింటుంటే చాలా బాగా అనిపించింది. మీరు చెప్పాక నిన్న పనిచేసాక కూడా నాకు అసలు చాలా అయిపోతుందంటే ఈ గుణాలు తెలుసుకొని మనము మెరుగుంటే అర్థమైంది. దైవాసుర 16 దాంట్ల దైవాసుర సంహతి భావయోగం అనేది దాంట్లో చాలా బాగా చెప్పారు. అది గుణాల గురించి చెప్పారు. మనకి ఏ గుణం ఉంటే ఇలా ఉంటాం అనేది అర్థమైంది. అదొకటి. మోక్ష సన్యాసయోగం చెప్పారు. మన మనసు అనేది ఎలా ఉండాలి అనేది. ఇంతకుముందు యజ్ఞం అంటే యజ్ఞం చేస్తేనే అనుకున్నాం, కానీ మన మనసే ఇలా యజ్ఞం అన్ని ఎన్ని గుణాలు 5 పంచకర్మాలు ఇవన్నీ ఉంటాయని అనుకోలే. ఇవన్నీ చెప్పితే అప్పుడు అన్నీ మనలోనే ఉందనేది మనం తెలుస్తుంది. ఇవి అన్నీ వింటున్నాము, కాకపోతే ఇవన్నీ మళ్ళా చెప్పడం వివరంగా రావట్లేదు స్వామి. కానీ చాలా మంచిగా అర్థమైంది. మాకు కూడా మీరు చెప్పారు కదా, గుడిలో కూడా కొన్ని భగవద్గీత చదువుకుంటే మంచిదండి. మీ పాదతులతో, మీ చరణతులతో మాకు ఆ యొక్క దీవెనలు కావాలని అడుగుతున్నాం. అప్పుడప్పుడు మాకు వీలైనప్పుడు ఆ భగవద్గీత, రామాయణం గుడిలో కూడా చెప్పుకోవాలని ఉన్నది మా ఫ్రెండ్స్తోనే. స్వామికి సాత్విక గుణము అనేది చాలా మంచిగా అర్థమైంది. ఎరుక పెట్టుకోవాలి. మీరు చెప్పారు కదా, అది ఎప్పుడైనా మనం ఏం చేసినా ఎరుక అనేది ఉండాలనేది అది కూడా కొంచెం అర్థమైంది. ఇంతకుముందు క్షేత్రములు ఇవన్నీ తిరుగుతున్నాయి, అయ్యో మనకు లేకపాయి అనేది కూడా కొంచెం భావం ఉంటుండే. మీరు ఇవన్నీ చెప్పిండు కాబట్టి మన ఇంట్లోనే మనం ఉన్న దగ్గరనే మనం చేసుకున్న దగ్గరనే మనశ్శాంతి, మనస్తృప్తి చెందాలని అనిపిస్తుంది. ఇప్పుడు అది కొద్ది పరమాత్మ అచంచలమైన భక్తి ఉండాలని చెప్పారు కదా, కొద్ది అచంచలమైన భక్తితో ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది. స్వామి, అచంచలమైన భక్తి అంటే నిరంతరము ఏ పని చేసినా నా పరమాత్మని వేడుకొని చేయాలా స్వామి, అంతే కదా మీరు చెప్పింది? అంతేనమ్మా. ఇప్పుడు మనము ఏ పని చేసినా ఆ పనిని గమనిస్తూ చేసుకుంటుంటాము. దృష్టి మాత్రం బ్యాక్గ్రౌండ్ లో పరమాత్మ ఎందుకు పెట్టడమే అచంచలమైన భక్తి. మీకు ఉదాహరణ చెప్పాను, మన జర్నీలో కూడా మధ్య మధ్య స్టేషన్లో దిగుతుంటాము.
అది వాష్రూమ్ కానీ దిగుతాము, లేకపోతే వాటర్ కానీ దిగుతుంటాము. కానీ ఆ వాటర్ తీసుకుంటుంటాం, గమనిస్తుంటాము. కానీ బస్సు ట్రైన్ మీదే మన దృష్టి ఉంటుంది కదా, ఆ విధంగా. అని మనం ఈ భక్తి మీరు అన్నారు. కాకపోతే మనకి ఎప్పుడు మళ్ళీ ఇళ్ళకే ప్రయాణిస్తుంటుంటది. కానీ మనం అది కూడా నెట్టిగా పట్టుకోవాలని చెప్పారు. మంచి వివరంగా చెప్పారు. నాకు అది చెప్పొస్తలేదు, కానీ కొన్ని చెప్పిన దాన్ని బట్టి భగవద్గీత ఎప్పుడు కూడా ఇవ్వకుండా అప్పుడప్పుడు మన రోజు మాత్రం ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుంటూ బాగుంటుందని మనసు భావన అనిపించింది. మీరు పెట్టిన తర్వాత నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. మీరు అయిపోతుంది అంటే అంత బాధ అనిపించింది. అంత బాగుంది. స్వామి బాధలకు నమస్కారం, ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. మీరు కొన్ని విషయాలు మాకు కొన్ని మంచి నేను శ్లోకాలు కొన్ని మాకు చెప్తే గోడ మీద కూడా రాసుకోమని చెప్పారు కదా, ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తారు. జయ శ్రీ చెప్తే మాకు వెళ్తారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. అమ్మగారు మంగ అమ్మగారు అద్భుతంగా తన అనుభవాన్ని వివరించి మనతో పంచుకున్నారు. అదేవిధంగా అమ్మగారు ఉన్నారు చాలా మంది, వారు కూడా ముందుకొచ్చి వారి యొక్క సంవత్సరం పాటు భగవద్గీత విన్నారు. వారు కూడా వారి యొక్క అనుభవాలు మనతో పంచుకోవాలని మరోసారి వారికి కూడా స్వాగతిస్తాము. అమ్మా చెప్పండి అమ్మా, పేరు చెప్పి మీరు ప్రారంభించండి అమ్మా, నేను నోట్లో పెట్టుకుంటాను. నా పేరు సంగేశ్వరి అండి. స్వామీజీ, మీరు స్టార్ట్ చేసినాక భగవద్గీతలో ఇంత లోతు ఉంది అన్న విషయం బాగా అర్థమైంది. మీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ క్లుప్తంగా అర్థమయ్యేట్టు చేసినాయి. దానికి మీకు ధన్యవాదాలు స్వామీజీ. స్వామీజీ, భగవద్గీతలో ఇంత లోతున్నదని అది చదివితే సాధ్యమన్నంత వరకు నేను అదే పాటిస్తూ వచ్చాను. కానీ ఇంకా వివరంగా మీ ద్వారా తెలుసుకున్నాను. అది ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఏది వచ్చినా మనకు మన జీవితంలో అది భగవత్ ప్రసాదం అని, మంచే కానీ బాధే కానీ సంతోషమే కానీ అది భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడానికి అలవాటు చేసుకుంటున్నాం. మీరు ఇచ్చింది మీ బోధన మాకు చాలా బాగా పనికొస్తుంది. ధన్యవాదాలు స్వామీజీ. మీ పాదాలకు వందనాలు. అమ్మ సంజయశ్రీ గారు అద్భుతంగా వారు రెగ్యులర్గా మన క్లాసెస్ విన్నారు. ప్రతిరోజు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా సంజయశ్రీ అమ్మగారు విన్నారని నాకు తెలుస్తున్నది. ఆ అమ్మగారు కూడా ఏ విధంగా లబ్ధి పొందారు, ఆనందంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తన అనుభవాల ద్వారా వ్యక్తపరిచారు. అదేవిధంగా మన క్లాసెస్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మలు అందరూ ఉన్నారు. కాబట్టి వారు కూడా మన సంజయశ్రీ అమ్మగారు లాగే, మంగ అమ్మగారు లాగే వారు కూడా ముందుకు వచ్చి వారి యొక్క అనుభవాలని మనతో పంచుకోవాలని వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. హరి ఓం శ్రీనివాస గుప్త గారు, మీరు చెప్పాలి. చెప్పాలండి. స్వామి గారు ప్రబోధం చాలా విశేషంగా తెలియజేశారండి ఈ కార్యక్రమం ద్వారా. ఇది గొప్ప విశేషం. ఉన్న టెక్నాలజీ ద్వారా అందరికి కూడా ఈ యొక్క ప్రబోధం చేరడం గొప్ప విశేషం. అది ఇవాళ రేపు ఎక్కడో జ్ఞానయజ్ఞం పెడితే పోవటము, ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ చాలా ఖర్చులతోటి తర్వాత శ్రమతోటి ఉంటుంది. కానీ ఉన్న టెక్నాలజీని మనం ఈ విధంగా మీరు దాన్ని గమనించి ప్రతి ఇంటికి ఈ ప్రబోధం చేయాలనే భావనతోటి ఏర్పాటు కార్యక్రమం ఈశ్వర ఆగ్రహంతో సత్యసేవించాలి. చాలా ధన్యవాదాలండి. చెప్పారు శ్రవణమేవ సాధనమని. శ్రవణమే సాధనము. ఆ శ్రవణం ఎందు దాన్ని మనసు పెట్టి దాన్ని జీవితానికి గొప్ప విశేషమైన జ్ఞానమని మీరు విశ్వసించి దాన్ని శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాన్ని మీరు మననం అన్నారు. మననం అంటే అది
పఠించడం కాదు, మీరు శ్రవణం చేసిన విషయంలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలి అని, తర్వాత అది సందేహ నివృత్తి అధ్యయనం ద్వారా సందేహం నివృత్తి చేసుకోవాలని, తర్వాత తమరు నిర్దేశం చెప్పారు. నిర్దేశనం అంటే ఏ యొక్క తత్పదార్థం ఉందో అది నేనే సచ్చిదానంద స్వరూపం అని భావన చేసి నిరంతరం కూడా రోజుకి సమయం చెప్పినప్పుడల్లా మీరు ఆ భావన ఉండటమే నిర్దేశం చెప్పారు స్వామి తమరు. చాలా గొప్ప సందేశాత్మకమైనటువంటి ప్రబోధనలు అందించారు. మేమంతా ధన్యవాదాలు స్వామీజీ. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మాకు ఈ యొక్క టెక్నాలజీ ద్వారా నాకు అందరికి తెలియజేస్తూ ఉంటే మేమందరం కూడా మేము ఈ మార్గంలో ఉంటూ మా సస్వరూప జ్ఞానాన్ని పొందే అవకాశం ఇంకా మాకు అవుతుంది స్వామీజీ. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఆ భగవంతుడికి మీ ద్వారా మాగినటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క పరబ్రహ్మ తత్వానికి నేను కృతజ్ఞతలు చేసుకుంటా స్వామీజీ. అందరూ కూడా ఈ యొక్క మహత్ కార్యానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు స్వామీజీ. మన ముందు కూడా కార్యక్రమం జరగాలి. అందరూ కూడా సమస్త చికిలోభవంత స్వామి. హరి ఓం స్వామి. ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ గుప్త గారికి చాలా చాలా ధన్యవాదములు. వారు చాలా ఉదార స్వభావులు. వారు అంటే మన భగవద్గీత జ్ఞానయజ్ఞం అయిన తర్వాత కొన్ని అధ్యాయాలు అయిన తర్వాత జాయిన్ అయ్యారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా వారు కూడా విన్నారు. వారు ఇంతకుముందే మా గురువు గారు స్వామి తత్వవేదానంద సరస్వతి వారి యొక్క క్లాసులు కూడా ఫాలో అవుతుంటారు. మరి వారు మన యొక్క భగవద్గీత ప్రచార రథానికి కూడా ఒక 81,000 విరాళం ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రతి నెల కూడాను వారు దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన పూర్ణాహుతి అంటే చివరి క్లాస్ సమాప్తమైన తర్వాత కూడా వారు ఒక 5,000 ఎంతో దక్షిణ కూడా పంపించారు. అంటే ఆయన ఈ యొక్క గొప్ప దైవ యజ్ఞం కోసం, జ్ఞాన యజ్ఞం కోసం, ధర్మ ప్రచారం కోసం వారు అన్ని విధాలుగా ముందుంటారనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పాను. అదేవిధంగా శ్రీనివాస్ గుప్త గారు లాగానే మరింతమంది కూడా మన ఉన్నారు, అమ్మలక్కలకు ఉన్నారు చాలా మంది. వారు కూడా ముందుకొచ్చి వారి యొక్క అనుభవాలు మిగతా మన శ్రోతలు, మన స్టూడెంట్స్ అందరితో కూడా పంచుకోవాలని మరొకసారి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. హరి ఓం స్వామీజీ. మీకు రుద్ర జీవన్ గారా? నా పేరు కొండ జీవన్ రెడ్డి. నేను జగిత్యాల డిస్టిక్ కొరుట్ల. చెప్పండి. గురూజీ పాదాల యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను భగవద్గీత క్లాసెస్కి వింటానని అసలు నేను కలలో కూడా అనుకోలేదు గురించి. ఎందుకంటే మా ఉన్న బిజీ లైఫ్లో నేను కొంచెం ఈ క్లాసెస్ వినడం చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ దీనికి కారణం మా విజయశ్రీ రంగంధరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారు ఒకసారి మా గెట్ టుగెదర్లో ఈ విధంగా క్లాసెస్ ఉన్నాయి, మీరు జాయిన్ అవుతారా అంటే కొంచెం నాకు భక్తిభావం ఎక్కువ అని ఉంది అని తెలుసుకొని ఈ విధంగా నన్ను వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. దాంతో వారు జాయిన్ చేయించడం వల్ల నేను 3వ అధ్యాయం నుంచి ఈ క్లాసెస్ వింటున్నాను. నాకు ఇది ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది గురించి. ఎందుకంటే మేము భగవద్గీత అంటే ఏదో బయట చనిపోయిన శివల దగ్గర పెట్టేది లేదు అని అలానే అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ మీరు చెప్పే విధానం, మీ శ్లోకాలు చెప్పడం కానీ అవన్నీ విన్న తర్వాత అసలు ఇంత కారణం ఉందా భగవద్గీతలో? మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి కూడా చెప్పారు మీరు, ఆ విధంగా ఉంటుందని. నాకు ఇది చాలా చాలా అనుభూతిని కలిగించింది. గురూజీ, ఇంకొకటి, నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటాను. అయితే వాకింగ్ ఎయిర్పాడ్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తూ వింటున్నాను. ఇలా వినడం వల్ల ఏదైనా పొరపాటు చేసినట్ట, ఇది ఒకటి నాకు క్లారిటీ చేయండి. ఇంకొకటి, నా ఫ్రెండ్స్ కూడా డైలీ నేను భగవద్గీత క్లాస్ వింటున్నాను, చాలా చాలా బాగా గురూజీ గారు వివరించి చెప్తున్నారు, మీరు కూడా జాయిన్ కావచ్చు అని అంటే మళ్ళీ ఫ్రెష్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా కొందరు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఇవ్వగలని కోరుతున్నాను. నా అనుభవం ప్రకారం నేను ఇలాంటి క్లాసెస్ వినడం మొట్టమొదటిసారి. నాకు చాలా
చాలా అంటే నాకు చెప్పరావడం లేదు. ఒక్కటి గురూజీ, ఇప్పుడు 100 చెప్పారు. ఆ, మీరు చెప్పేటప్పుడు మేము కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము, కానీ ఆటోమేటిక్గా మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. అంటే ఇది నాకు ఇప్పుడు టోటల్ క్లాసెస్లో నేను మధ్య మధ్యలో కొద్దిగా మిస్ అయ్యాను. కాకపోతే మళ్ళీ వినడం చేయడం అన్నీ జరుగుతున్నాయి. నేను దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో కొంచెం మీరు వివరణ ఇవ్వండి. అంటే ఆల్రెడీ చెప్పారు, కానీ మొత్తం భౌతిక క్లాసులు విన్న తర్వాత నాకు అందులో ఒక 30% అర్థమైంది గురించి. నేను ముందర చెప్తున్నాను, నేను మళ్ళీ క్లాసెస్ వినాలని అనుకుంటున్నాను. మరి అప్పుడైనా నాకు పూర్తి అవగాహన వస్తుందేమో అని నేను భావిస్తున్నాను. మీ క్లాసెస్ వినడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను గురించి. ఎందుకంటే ఇది నేను అసలు కళలో కూడా అనుకోలేదు. మళ్ళీ అంటున్నాను, థ్యాంక్ యూ గురూజీ. మీ యొక్క పాదం మరొకసారి నాకు నమస్కారం. జీవన్ గారు వారి యొక్క అనుభవాలు మనతో పంచుకున్నారు. వారు ఏమంటున్నారంటే, నేను ప్రాతకాలం ఉదయాన్నే జాగింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకుంటూ వింటే ఏమైనా తప్ప అంటే, భగవద్గీత అనేది తప్పు ఒప్పులకు సంబంధించినటువంటి శాస్త్రం కాదు అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇది చదివితే పుణ్యం వస్తుందని, అది కరెక్ట్గా చదవకపోతే పాపం వస్తుందని అలా ఏమీ ఉండదండి. ఎందుకంటే భగవద్గీత మోక్ష శాస్త్రం. ఏదో పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది అదే విధంగా కాదు. అందువలన మీరు జాగింగ్ చేసుకున్నప్పుడు కానీ, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, మీరు వంట చేస్తున్నప్పుడు కానీ, మీరు ఏది చేస్తున్నప్పుడు కానీ భగవద్గీత వింటూ మీ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో అలా చేయడం వల్ల ఎటువంటి తప్పు లేదని మీరు ఆ విధంగా కొనసాగించండి. ఆ విధంగా మిగతా వాళ్ళందరికీ కూడాను ప్రోత్సహించవలను. అది మీరు మొదటి డౌట్కి నేను సమాధానం ఇచ్చాను. తరువాత భగవద్గీత జ్ఞానయుద్ధం మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే మీరు అడిగే ప్రశ్నకి అది నేను సమాధానం చెప్పేది కాదు. అది అవుట్ ఆఫ్ సిలబస్. అంటే మన శ్రీనివాస స్వామి వారు, అదేవిధంగా కొంతమంది ప్రముఖులు మన గ్రూపులో ఉన్నారు. విజయశ్రీమ్మ గారు, అదేవిధంగా మన కృష్ణ గారు, చాలా మంది ఉంటారు. మన శ్రీనివాస్ గుప్త గారు, ఎవరెవరో ఉన్నారు. అందరూ కూడా నిర్ణయించి మళ్ళీ భగవద్గీత జ్ఞానయజ్ఞం మళ్ళీ పునఃప్రారంభం అనేది అది మీ అందరికీ త్వరలోనే తెలియజేస్తాం. అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏమిటంటే, మనం ఎంత మనస్సు పెడుతున్నా మనస్సు ఉండట్లేదు, మళ్ళీ బయటికి వెళ్తుంది అనే ప్రశ్న. అది రోజు చెప్పేది సమాధానం. అయితే భగవద్గీతలో 6వ అధ్యాయంలో దాని గురించి చెప్పారు సమాధానం. యతో యతో మనశ్చరతి యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతైన్యం యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అంటే ఎప్పుడెప్పుడైతే మనస్సు బయటికి రాలుతుందో ఎలర్ట్గా, విజిలెంట్గా ఉంటూ వెంటనే మనసుని మళ్ళీ వెనక్కి లాక్కు రావాలి. అంటే అప్రమత్తంగా ఉండాలి. ఎలాగైతే చిన్నపిల్లడు బయట అలాగా క్రాలింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడెక్కడ పడిపోతారు, మట్టి తింటారు. ఎలాగైతే మనము మాటి మాటికి దాన్ని నిరోధిస్తామో, మనసును కూడా పదే పదే ఇప్పటిప్పుడే బయటకు వెళ్తుందో అప్పటికప్పుడు వెంటనే మనస్సుని మనము మళ్ళీ తీసుకొచ్చి మన చింతనలోనూ మన ధ్యానంలోనూ నిలపాలి. దీన్ని అభ్యాసము అంటారు. అందువలన మనస్సు ఎతో ఎతో మనస్సు యాతి తతస్తత సమాధయ అంటారు. అంటే ఎక్కడెక్కడ మనస్సు అయితే అప్పుడప్పుడు పట్టుకోవాలి. లేకపోతే అలా వదిలేసామనుకోండి ప్రపంచం అంతా తిరుగుతుంది మనస్సు. కాబట్టి ఈ విధంగా అభ్యాసం చేయడం వలన మీరు అనుకున్నది సాధిస్తారు. ఆ జీవన గారు అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా చాలా మంది అమ్మలు ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి వారి యొక్క అనుభవాలు చెప్పవలసిందిగా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం. అమ్మ చెప్పండి. అమ్ములు ఉన్నారు,
ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరో ఒక్కొక్కరు ప్రారంభించారు. హరి ఓం స్వామికి. చెప్పండి. హరి ఓం శుభోదయ స్వామిజీ. నా పేరు ఆనందమయ్యి. నేను మీరు చెప్పే ఈ గీత ఒక ఏడాదిగా వింటూ ఉన్నాను. గతంలో నేను గీత వినలేదు, ఎప్పుడు వినలేదు. కాబట్టి నేను గీత విన్న తర్వాత నాకు నా పైన చాలా స్పష్టత, క్లారిటీ కలిగింది గురూజీ. చెప్పాలంటే నేను అసలు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా నేనేంటి, నా లక్ష్యం ఏంటి, అసలు నా జీవితం ఏంటి, నా యొక్క ఈ జన్మకి పరమార్థం ఏంటి అనేది ఇప్పుడు కూడా ఆత్మలో సందేశం ఉంటూ ఉండేది. ఎవరిని అడగాలి ఏమి అని అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా పరమాత్మకి దగ్గరవుతూ నేను అంతరాత్మలో ఆత్మని పరిశీలిస్తూ నన్ను నేను విచారించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. భగవద్గీత విన్న తర్వాత అసలు భగవద్గీత అంటే ప్రతి ఒక్కరూ వినాలని తెలుసుకున్న తర్వాత అసలు నాకు ఇంకా మాటలు రావట్లేదు గురించి. అందుకే ఇంతసేపు కూడా వినడంలోనే ప్రాధాన్యత ఇచ్చాను. ముందు నాకు తన్మయం చెందడం ఏడుపు వచ్చేస్తుంది గురించి. మీరు మీ పాదాలు కనపడి మీ ఆశీర్వచనం అందించుకోవాలని తపన ముందుగా ఉన్నది. జై శ్రీమన్నారాయణ. క్షమించండి గురించి, నేను మాట్లాడలేను. కానీ పర్వాలేదమ్మా. మీరు నిరంతరము మనం క్లాసులు అన్నీ కూడా మన విజయశ్రీ అమ్మ గారు దయవలన అది రికార్డింగ్ జరిగాయి. గీతా లిసన్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపటి నుండి అమ్మగారు చెప్పాము, ప్రతి అధ్యాయం యొక్క సమ్మరి సారాంశం మనం చెప్పాము, అది కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో ఉన్నది. సో రేపటి నుండి రోజుకొక అధ్యాయం యొక్క సమ్మరి సారాంశం ఏదైతే ఉందో అది మన గ్రూపులో పెడతారు. మళ్ళీ ఒకసారి అందరూ కూడా ప్రతి అధ్యాయం యొక్క సారాంశాన్ని మళ్ళీ వినాలి. అప్పుడు 18 అధ్యాయుల యొక్క సారాంశం మళ్ళీ తెలిసిన తరువాత మీలో ఒక మంచి స్పష్టత ఉంటుంది. అది రోజువారీ దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మీరు అన్వయించుకోవచ్చు. కాబట్టి అమ్మగారు వారి యొక్క చాలా అసలు ఉపాసన నిష్ఠతో వారు వచ్చారు కాబట్టి చాలా యోగ్యత ఉంటుంది. ఎందుకంటే కర్మయోగము, ఉపాసన యోగం చేసిన వారికే జ్ఞాన యోగంలో యోగ్యత ఉంటుందని మనం ప్రతిరోజు చెప్తున్నాం. కాబట్టి తను చాలా ఉపాసన నిష్ఠ కలిగి ఉన్నారు. కాబట్టి భగవద్గీత అంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చర్యనం, ఆవిడ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. ఆ అమ్మగారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆ అమ్మగారికి కూడా చాలా ధన్యవాదములు. ఆ యొక్క శ్రీకృష్ణ కృపా కటాక్షములు మీ అందరి యందు పుష్కలంగా ఉండుగాక. అదేవిధంగా వేరే వారు కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా విజయ గారు ఉన్నారు, తిరుపతి గారు, ఫణి గారు ఉన్నారు. ఎవరో ఒక్కొక్కరు ముందుగా మీ యొక్క ఈ సంవత్సరం పాటు అధ్యయనం చేసినటువంటి అనుభవాల్ని మిగతా అందరితో పంచుకోవలసిందిగా మరోసారి మనం చేస్తున్నాం. ఓం తత్సత్. ఓం శ్రీ గురు స్వామీజీ, నేను మీ భగవద్గీత క్లాసెస్ 6వ అధ్యాయం నుంచి వింటున్నాను సార్. రెగ్యులర్గా ఒక క్లాస్ కూడా మిస్ కాకుండా, ఒకవేళ మిస్ అయినా మన విజయశ్రీ మేడం గారు పెట్టిన క్లాసెస్ మళ్ళీ వినడం జరిగింది. తర్వాత మీ ముందు అధ్యాయం కూడా నాకేమన్నా అంటే సందేహాలు కలుగుతాయి. అంటే మీరు 3వ అధ్యాయంలో అదే కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, నాకు మీరు చెప్పిన సమాధానం చాలా బాగా అనిపించింది గురుగారు. నాకు ఇక్కడ దొరకలేదు. తర్వాత మీ యొక్క 7వ అధ్యాయం నుంచి 12 వరకు మీరు చెప్పిన ఈశ్వర స్వరూపం గురించి, తర్వాత ఇవన్నీ ఎలా అంటే ఈశ్వరుని తత్వం బాగా బోధపడింది సార్ మీరు చెప్పిన ఈశ్వర బోధం. తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ జ్ఞానం అనేది 13వ అధ్యాయం కానీ 14, 15
ఇవి ఇవి ఈ అధ్యాయాలు మీరు చెప్పిన గుణాలు యాక్చువల్గా మనలో ఎలా ఈ గుణాలు ఎలా ప్రవర్తించాలా అంటే మన ప్రాక్టికల్గా ఎలా తీసుకురావాలనేది మీరు చాలా బాగా వివరించాల్సింది. అంటే ఈ భగవద్గీత అంటే మన ప్రాక్టికల్గా మన లైఫ్లో ఎలా చేయాలనేది మీరు చాలా అద్భుతంగా ఎక్కిస్తుంది. సో నేను నిరంతరం అందుకే విజయశ్రీ మేడం దగ్గర నుంచి నేను రిక్వెస్ట్ చేసి అన్ని ఆడియోలు కూడా తెలుసుకున్నా సార్, అన్ని స్టోర్ చేసిన మీ బుక్ కోసం వెయిట్ చేస్తున్నా స్వామి. ఇది నిరంతర శ్రవణ మనన నిరుద్యాసన ఈ జరుగుతూనే ఉంటుంది స్వామి. మీ యొక్క చాలా బాగా అనుభూతి స్వామి. అంటే మీరు చెప్పిన 18వ అధ్యాయంలో 71 శ్లోకం 72వ శ్లోకంలో మీరు ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతా చెప్పిన తర్వాత మీకు మోహం పోయిందా లేదా అనేది నేను చెప్పలేను, అది ఎవరు వాళ్ళు ఇది తెలుసుకోవాలని. ఇది అవి 2 శ్లోకాలు చాలా బాగా అనిపించింది స్వామి. మిమ్మల్ని పర్సన్గా నేను ధర్మ పదం క్లాసెస్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాను స్వామి. నేను బెంగళూరులో ఉంటాను. సో మీ యొక్క ఇదే కాకుండా ఆత్మబోధ అని యాక్చువల్గా మీరు ఎలా పరిచయం అయ్యారంటే నేను ఎక్కువ స్వామి సత్యనారాయణ క్లాసెస్ బాగా ఫాలో అవుతాను. సో అలా మీరు నాకు యూట్యూబ్లో పరిచయం అయ్యారు. సో అలా నాకు మీ పరిచయం అయిన తర్వాత నేను మెసేజ్ పెడితే మీరు ఈ గ్రూప్లో యాడ్ చేసి నిరంతరం మీ క్లాసెస్ మీ బోధ మీ ఇంటర్వ్యూ మీ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ మీరు చెప్పే సమాధానాలు చాలా ఎక్సలెంట్ స్వామి. దానికి ఇంకేం తిరుగులేదు. అంటే ఇప్పుడు ఉండే సందేహాలు ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు తర్వాత జగత్ అనేది అలా అంటే ఈ సందేహాలకి అన్నిటికీ నివృత్తి స్వరూపంలో ఎల్లప్పుడూ మన స్వరూపంలో మనం నిలుస్తూ ఆత్మనిష్టలో ఎలా ఉండాలని కూడా మీరు నాకు సమాధాన పరిచయం. చాలా సంతోషం. జై మనకి ఫణీందర్ గారు అద్భుతంగా చెప్పారు. వారు నాకు ధమ్మపదము క్యాంపులో గురువు గారి యొక్క ధమ్మపదం క్యాంపులో బెంగళూరులో కలిశారు. వారు చాలా నిష్ఠాపరులు, కార్యదక్షుడు. అదేవిధంగా ఈ యొక్క భగవద్గీత యజ్ఞంలో రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఏదైనా రికార్డింగ్ తారుమారు అయినప్పటికీ కూడా వెంటనే విజయశ్రీ అమ్మగారికి తెలియజేస్తూ ఉంటారు. సో వారు చాలా అలర్ట్ అండ్ విజిలెంట్గా ఉంటారు. సో వారికి చాలా ధన్యవాదములు. అదేవిధంగా జగన్మోహన్ గారు ఉన్నారు, అదేవిధంగా విజయ అమ్మగారు ఉన్నారు, అలా ఉషా అమ్మగారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మురళీకృష్ణ గారు కూడా ముఖ్యంగా ఉన్నారు. వారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. వారు ఎంతో మంది మహాత్ముల దగ్గర కూడా సత్సంగాలు చేసి ఉన్నారు. సో వారు కూడా ముందుకొచ్చి వారి యొక్క అనుభవాలని మనతో పంచుకోవాలని విన్నవించుకుంటున్నాం. హరి ఓం స్వామిజీ. హరి ఓం. జగన్మోహన్ గారు కొనసాగించండి, నేను మ్యూట్లో పెట్టుకుంటున్నాను. హరి ఓం స్వామిజీ. నాకు ఈ అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, అదృష్టవంతుని. మీ యొక్క పరిచయం ఆన్లైన్ ద్వారా జరిగింది. నేను స్వామీజీ తత్వజ్ఞాన సరస్వతి గారి అన్ని ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా వింటూ ఉండేవాడిని. ఒకరోజు ఆన్లైన్ క్లాస్లో మొదలుపెట్టే ముందు గీతా విజనం యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా ఇనాగరేషన్ చెప్పారు. దానికి స్వామీజీ, మీరు, తర్వాత అరవింద అవసరాలు, శంకరానంద స్వామీజీ అంతా కలిసి ఇనాగరేట్ చేశారు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను స్వామీజీ. తర్వాత మీ వివిధ ఛానల్స్ వెలిసినటువంటి ఇంటర్వ్యూస్, వారు అడిగినటువంటి ప్రశ్నలకు సందేహాలు తీర్చడము, అంటే వారు అడగడం అందరి కోసమే అవుతారు, అవన్నీ కూడా వినడం జరిగింది. నాకు అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క అనుభవంతోనే నేను డోర్లో డిసెంబర్ 11వ తారీఖున
వివేకానంద స్వామి ప్రతిష్ట జరిగినటువంటి స్థలానికి శోభావళి స్థలానికి మీతో ఇనాగరేట్ చేయాలనేటువంటి తలంపుతో మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు డిసెంబర్ 11, 2023లో డోర్ చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు, శోభావళిని ఆవిష్కరించారు. ఆ రోజు అందరికీ కూడా భగవద్గీత గురించి ఒక పరిచయం ఏర్పాటు చేశారు. అందరూ కూడా తన్మయత్వం అయిపోయారు మీ యొక్క ఉపన్యాసంతో. తర్వాత నుంచి కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఈ ఆత్మబోధాన్ని కూడా నేను ఫాలో అయ్యాను. తర్వాత వచ్చేసి భగవద్గీత గీతా విజన్ యూట్యూబ్లో పెట్టినటువంటి కూడా నేను చూస్తూ వచ్చాను. మధ్యలో నేను ఒకసారి 13వ అధ్యాయం నడుస్తున్నప్పుడు మీరే నన్ను కాంటాక్ట్ చేసి చూస్తున్నారా వింటున్నారా అంటే అన్నీ వింటున్నాను స్వామీజీ. ఈ విధంగా యూట్యూబ్లో అయితే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి బ్రేక్ అవుతున్నది. ధ్యానం కూడా బ్రేక్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మీరు ఎంఎస్ గురుకుల్ దీంట్లో యాడ్ చేసి నాకు అవకాశాన్ని ఇచ్చారు. రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ కాదు. అప్పటి నుంచి కూడా జ్ఞాన శతకమంతా కూడా రెగ్యులర్గా అటెండ్ అయ్యి నేను ఆస్వాదించాను. ఈ భగవద్గీత గురించి నేను 1980 నుంచి వింటున్నాను స్వామీజీ. మొట్టమొదటిసారి కర్నూలులో స్వామి చిన్మయానంద వారి ఇంగ్లీష్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ కర్నూలులో ఉన్నది, ఈ బిర్లా వాళ్ళది. అక్కడ గీతాయజ్ఞం చేశారు వారు. ఒక క్లాస్ వినడం జరిగింది, కానీ వారు ఇంగ్లీష్లో మాట్లాడడం అంత నాకు అర్థం కాలేదు. కానీ ఆ ప్రయత్నాలతో చేశాను. అలాగే రకరకాల ప్రోత్సాహాలు వింటూ వచ్చాను. ప్రోత్సాహాలు అందరూ కూడా ప్రోత్సాహాలు అందరూ విన్నాను. కానీ క్లాసెస్ అనేటప్పటికీ మరి డాక్టర్ సరస్వతి స్వామీజీ వారికి రికార్డెడ్ యూట్యూబ్ రికార్డెడ్ ఉన్నటువంటి క్లాసెస్ వింటూ వస్తున్నాను. కానీ వారి యొక్క వివరణ అన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి కాబట్టి మాలాంటి ప్రారంభకులకు అవి అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి. కానీ అదృష్టవశాత్తు మీరు మొదలుపెట్టారు కాబట్టి మీ యొక్క క్లాసెస్ వినడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా భగవద్గీత యొక్క తత్వం బాగా అర్థమైంది, అవగాహనకు వచ్చింది. చాలా సంతోషిస్తున్నాను. మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. భగవద్గీత 3 షట్కాలు తత్వమసిని చెప్పి ప్రతి శ్లోకానికి దాన్ని వివరణిస్తూ మరి దానికి మిగతా అధ్యాయాలు, ముందు అధ్యాయాలు వెనక అధ్యాయాలు ఎక్కడెక్కడ ఉండవు వాటి ఆ శ్లోకాలు అన్వయిస్తూ మాకు చాలా చక్కగా అరటిపళ్ళు వరిసి పెట్టినట్టుగా ఉన్నది. చాలా సంతోషం. మా జీవితానికి ఇది చాలా ధన్యం. మాకు ఒక విశ్వాసం ఏర్పడింది. భగవద్గీతను ఆదరణ చేసుకున్నాము. ఇవి ఇప్పుడున్నటువంటి మరి గీతా ద్వారా అన్నీ కూడా మీరు యూట్యూబ్లో పెట్టారు. అవన్నీ కూడా శ్రవణం చేసుకుంటూ మేము మా యొక్క జీవిత పథాన్ని మార్చుకుంటూ అన్వయించుకుంటూ తప్పక మేము ఆ జిజ్ఞాసం నుంచి ముముక్షుత్వంలోకి ప్రయాణం చేయడానికి కావాల్సినంతటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించాలని చెప్పి నేను తలుస్తున్నాను. నా విధంగానే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 71 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చూపిన మార్గంలో మీరు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతిరోజు శ్రవణం చేసుకుంటూ మననం చేసుకుంటూ నేను నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆ పదంలో మా విచారుడు కాకపోవచ్చు, యోగారుడు కాకపోయినా కానీ యోగ పురుషుడు కనుక నా జీవితం సాధిస్తానని చెప్పేటువంటి ఒక విశ్వాసము, ధైర్యము కలిగించారు. మీకు కోటి ధన్యవాదాలు. మీ పాదాలకు శాస్త్రాంగ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా విజయశ్రీ మేడం వారు చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే గురుకుల్ స్వామీజీ శ్రీనివాస్ గారికి ఈ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సహపాఠి వీరికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. మరొకసారి స్వామీజీకి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ జన్మ తరించడానికి ఒక మార్గాన్ని చూపించారు.
నేను ఆ మార్గంలో పయనించి నేను కొనసాగుతానని చెప్పేటువంటి ఒక విశ్వాసాన్ని నాలో కలిగించారు. కాబట్టి నేను సరైన గురువును ఎంచుకున్నానని చెప్పేసి, నాకు భగవంతుడు సరైన గురువుని ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను, తలుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా స్వామీజీకి, విజయశ్రీ మేడంకు, శ్రీనివాస మహారాజీ స్వామీజీకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హరి ఓం స్వామీజీ. జగన్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. వారు వివేకానంద స్వామి స్ఫూర్తితో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కర్నూలు, నంద్యాల, డోను ఆ ప్రాంతమంతా వారు చాలా కార్యక్రమాలు చేపట్టారు. వారు చెప్పినట్టుగా నన్ను ఒక రోజు ఆహ్వానించారు. నేను వెళ్ళాను. ఆ రోజు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా అంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే అది కేవలము ఆ వివేకానంద స్వామి వారి యొక్క స్ఫూర్తి ఎంతగా నింపారో వారికి నిజంగా మనకు ప్రత్యక్షంగా సాక్షి, ఇంకా చెప్పాల్సిన పనిలేదు. ఆ విధంగా వారు మా గురువు గారి యొక్క బోధనలు, అదేవిధంగా మన భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో కూడా పాల్గొనడం కూడా మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. సో వారి యొక్క అనుభవాలు అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా మిగతా వారందరూ కూడా వారు చెప్పినట్టుగానే మిగతా వారు కూడా పాల్గొంటే చాలా మంచిది. ఇంకొందరు చాలా మంది ఉన్నారు. మురళీకృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా ఉషా గారు, అమ్ములు గారు, ఎవరెవరైతే ఇంకా జనార్దన ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి వారి యొక్క ఈ ఏడాది పాటు భగవద్గీత జ్ఞానయజ్ఞం ద్వారా పొందినటువంటి వారి అనుభవాలు మనతో పంచుకోవలసిందిగా వారు కూడా విన్నవించుకుంటున్నాం. స్వామి, మీ పేరు చెప్పండి, ప్రారంభించండి. విశ్వకళ్యాణి కాశీ నుంచి. విశ్వకళ్యాణి అదే నా పేరు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. అందరూ చెప్పారు. నేనేం చెప్పాలంటే వీరు యాదృష్టంగా కాశీ విశ్వనాథుడు ఇచ్చిన అమూల్యమైన వజ్రంగా భావిస్తున్నాను. అక్షరే తెలియదు. సదాశివానంద గారి ప్రోత్సాహంతో మీరు మీ పరిచయం కలిగింది. మీరు చెప్పే ధ్యానం అద్భుతం. అంటే కష్ట వర్ణించాలంటే కష్టం. మన విశ్వ కళ్యాణ్ అంటే రాంబాబు గారు కదా, రాంబాబు గారు కదండి. రాంబాబు గారు విశ్వ కళ్యాణ్. అయితే నేను కాశీపట్నం ఒకసారి పర్యటించేటప్పుడు తంగిరాల స్వామయాజులు గారి వారి ఇంటి వద్ద నాకు సత్సంగం చేయమని అడిగారు. అప్పుడు నేను దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక 5 రోజులు చెప్పడం జరిగింది. సో వారి శిష్యులందరూ వచ్చారు, విన్నారు. సో మనము ఆ యొక్క విశ్వనాథుని యొక్క ఆ క్షేత్ర ప్రాంగణంలో అమ్మవారు అన్నపూర్ణ తల్లి, అదేవిధంగా విశ్వనాథుని యొక్క ఆ కాశీ పట్టణంలో మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పడం అనేది నా సద్భాగ్యం. కాబట్టి ఆ సత్సంగం ద్వారా ఆ విశ్వ కళ్యాణ్ ఆ రాంబాబు గారు మన భగవద్గీత జ్ఞానయజ్ఞంలోకి జాయిన్ అయ్యారు. వారు ప్రతిరోజు కూడా ఆ క్లాస్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా ఆ క్లాస్ తర్వాత మహదేవ్ అంటారంటే ఆయన, ఎందుకంటే ఆయన నోరు ఇలా విప్పారంటే మహదేవ్ అని వస్తుంది. ఆ విధంగా ఆ మహదేవుని యొక్క ఆశ్రయంలో వారు ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మనతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. హరహర నమ పార్వతీపతియే, హరహర మహాదేవ్. అదేవిధంగా మన మురళీకృష్ణ గారు చెప్తున్నాను, వారు కూడా కొన్ని వారి యొక్క అనుభవాలు మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు మురళీకృష్ణ అండి. ప్రథమంగా మాకు ఈ అవకాశాన్ని కలిగించిన డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎంఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు కి నా పాదాభివందనలు. ఆయన 2 ఏళ్ల క్రితం కూడా ఈ కార్యక్రమం ఒకటి చేయాలని సంకల్పంతో స్టార్ట్ చేశారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కంటిన్యూ కాలేదు. ఒక 2-3 నెలల తర్వాత అది కంటిన్యూ కాలేదు. కానీ ఈసారి మీరు ఏడాది క్రితం స్టార్ట్ చేసిన ఈ భగవద్గీత బోధ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నేను అన్ని
అన్ని క్లాసులు ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాలని దృఢంగానే చెప్పగలను. చాలా అద్భుతంగా మీరు దీన్ని వివరించి చెప్పారు. అందులో ఇది స్టార్టింగ్లో కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు ఇది గీతా సామూహిక పఠనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అది యాక్చువల్గా చాలా బాగా జరిగింది. దాంట్లో కూడా మేము అటెండ్ అయ్యాము. తర్వాత ఈ ప్రోగ్రాంలో పర్టికులర్గా విజయశ్రీ గారు ప్రతిసారి ఆవిడ మీరు చెప్పిన దాన్ని 4 సార్లు చదవడం, తద్వారా మీరు చదవడం ద్వారా ఈ శ్లోకాలు చాలా ఈజీగా ఇప్పుడు మేము తప్పులు లేకుండా చదవగలిగే ధైర్యం మాకు వచ్చింది. దానికి పర్టికులర్గా విజయశ్రీ గారికి నా కృతజ్ఞతలు. అట్లాగే మీరు కూడా దీన్ని చక్కగా చాలా సరళ భాషలో ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అడ్డు పెట్టుకుని చెప్పిన ఆ బోధనన్ని ఆల్మోస్ట్ మాకు మీరు చాలా వివరంగా క్లుప్తంగా చాలా చక్కగా మీరు చెప్పారు. ఒక్క క్లాసు కూడా మాకు మిస్ అవ్వాలని అనిపించలేదు. ప్రతిరోజు 5 గంటలకి లేచి వెంటనే క్లాసు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని మాలో ఇంట్రెస్ట్ పుట్టించి మాకు ఇవన్నీ నేర్పినందుకు మీకు మా పాదాభివందనలు, కృతజ్ఞతలు. తర్వాత చాలా మీరు ఇంకా చెప్పాలంటే ఇది చాలా సింపుల్గా మీరు ఈ శ్లోకాలు, ఈ సంస్కృతంలో శ్లోకాలు 4 సార్లు చదివితేనే కానీ అవి నూటికి రావు. అవి ఒకసారి వచ్చిన తర్వాత వాటిని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. 700 శ్లోకాలు ఒక్కసారి చదివేసి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ మీరు చెప్పినప్పుడల్లా మేము నోట్ చేసుకున్నాం. మీరు మొదట్లోనే చెప్పారు నోట్స్ రాసుకోవాలి మీరు అని చెప్పి. అంచేత మీరు ప్రతి అధ్యాయంలో చెప్పిన ప్రతి వివరణకు ఎగ్జాంపుల్స్ నేను అన్నీ నోట్ చేసుకున్నాను. ఇవన్నీ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మిగిలిన శేష జీవితంలో ఇది తప్పకుండా దోహదం చేస్తాయనే దృఢమైన సంకల్పం నాకుంది. దీనికి కారణం మీరు. అందుకని మీకు నా పాదాభివందనలు. తర్వాత ఈ కార్యక్రమం అద్భుతంగా మీరు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చేసి మానవాళికి చాలా చేసి ఉపకారాన్ని, ఈ సహాయాన్ని మీరు కంటిన్యూ చేయాలని, దానికి మేము ఏ విధంగా తోడ్పడగలము ఆ విధంగా మేము తోడ్పడతామని మీకు సవినయంగా నేను వినయంగా చెప్పుకుంటున్నాను. ఇది చాలా అద్భుతం అండి, చాలా బాగుంది. చాలా సంతోషం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. పర్టికులర్గా మీరు ఒక్కరోజు కూడా టైంకి మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా దీన్ని కండక్ట్ చేశారు. ఇది జీవితంలో ఎప్పటికీ మాకు గుర్తుండిపోయే విషయం. చాలా సంతోషం అండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. వారు చాలా శ్రద్ధాభక్తులు. అమ్మగారు కూడా లక్ష్మి గారు అనుకుంటా చాలా శ్రద్ధాభక్తే. కానీ తను మాత్రం ఒక్కరోజు కూడా మిస్ కాదు. ఆయన ఈ మధ్య కాలంలోనే మానస సరోవర యాత్రలో కూడా వారిలో తోడుగా ఉన్నారు. అక్కడ కూడా ఎంతో డైనమిక్గా యాక్టివ్గా ఉన్నారు. అద్భుతంగా కైలాస పర్వత పరిక్రమ కూడా జరిగింది. సో ఈ విధంగా మేము మానస సరోవర కైలాస యాత్ర కూడా విజయవంతంగా ముగించుకొని వచ్చాము. ఆ విధంగానే భగవద్గీత ఈ యొక్క జ్ఞాన యజ్ఞం సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారు కూడా వారి అనుభవాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు. మొన్ననే కూడా వారు కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి కూడా మనం సమాధానం చెప్పాము. కాబట్టి మురళీకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు మన శ్రోతలు, ఆడియన్స్. వారిలో కూడా కొంతమంది ముందుకు వచ్చి వారి యొక్క అనుభవాలని, ప్రత్యేకమైన అనుభవాలని మనందరితో పంచుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. స్వామీజీ నమస్కారం అండి. నేను ఎన్నో చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పలేకపోతున్నాను. మీ పేరు ముందు చెప్పండి తల్లి. విజయలక్ష్మి అండి, విజయ పాలన. స్వామీజీ నేను ఏం చెప్పలేకపోతున్నాను. అసలు నేను ఏం నేర్చుకోవాలని ఆత్మత నేర్చుకుంటూ ఫాలో అవ్వాలనేసి ఎంతో అనుకుంటున్నాను స్వామీజీ.
ధన్యవాదాలు స్వామీజీ. మీరు ఇన్ని రోజులు క్లాస్ చెప్పినందుకు. ఓకే తల్లి, పర్వాలేదు. అంటే మీరు ఎంత ఆ భక్తి పారవశంలో ఎంత తన్మయత్వం చెందారనేది మాకు అర్థమవుతుంది. ఆ యొక్క శ్రీకృష్ణ కృపా కటాక్షంలో మీ అందరూ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి భగవద్గీత ఈ అధ్యయనాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. రోజుకి ఒక్క శ్లోకమైనా చదివి దాని తాత్పర్యాన్ని కూడా తెలుసుకొని మీ జీవితంలో అన్వయించుకునేందుకు మీరు నిరంతరం ప్రయత్నించవలసిందిగా నా సూచన. అదేవిధంగా మనకి ఇప్పుడు నెల్లూరు నుండి అమ్ములు గారు ఉన్నారు. అమ్మా, మీరు కూడా మీ అనుభూతులు ఒక్కసారి తెలియజేయండి అమ్మా. హరి ఓం. జనార్దన్ గారు, తిరుపతి రావు గారు, అమ్ములు ఉన్నారా? చెప్పండి, ఇంకా ఎవరున్నారు? ఎవరు మాట్లాడతారు? దాత్రి అమ్మగారు ఉన్నారు. నమస్కారం స్వామీజీ. చెప్పండి, మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు జనార్దన్ రావు గారండి. ఆయన పేరు మీద ఉంది. నా పేరు లక్ష్మీరాజు అండి. ఓకే, పర్లేదు, చెప్పండి. శ్రీనివాస్ గారు పరిచయం అయిన తర్వాత ద్వారా ఈ క్లాస్కి రావడం జరిగింది. ఎంత ప్రయత్నించినా మాటలు రావట్లేదండి. అది మాటలతో చెప్పేది కాదు. అంత చాలా సంతోషంగా ఉంది. స్వామి కృపా శ్రీకృష్ణుడు కృపా కటాక్షాలు అలా ఉండటం వల్లే నేను ఈ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాననే భావన. మీరు చెప్పడం కూడా నిరంతరంగా ఆపకుండా అలా చెప్పారు. మీ క్లాసెస్ విన్నాను అంటేనే అనుకున్నాను ఆయన అనుగ్రహం కలిగింది అని. కానీ నేను చాలా నేర్చుకోవాల్సింది, ఇంకా ఎన్ని సాధన చేయాల్సింది, ఇంకా ఎంత ఉందో అనేది, నేను ఎక్కడున్నానో అనేది తెలిసింది స్వామి. అది నా అనుభూతి అండి. చాలా సంతోషం అండి. అద్భుతం తల్లి. లక్ష్మీరాజు గారు చాలా బాగా చెప్పారమ్మా. మీరు కూడా అదే శ్రద్ధ తగ్గకుండా అచంచలమైన ఆ భక్తితో భగవద్గీత అధ్యయనం చేస్తే మీకు సాక్షాత్ మీతో శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడతారు. మీతో పాటు అన్ని, అంటే మీ యొక్క కర్తవ్య కర్మల్లోనూ, మీ వాక్కులోనూ, మీ మానసిక చింతనలో కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి మీకు కవచంలా ఎల్లవేళ్ళ ఉంటుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన ఇక లాస్ట్ ధాత్రి అమ్మగారు కూడా వారి యొక్క అనుభవాలు 2 మాటల్లో చెప్పవలసిందిగా వివరించుకుంటున్నాను. అమ్మ చెప్పండి. హరి ఓం స్వామి. నాకే మాట్లాడుతున్నాను. దాత్రిగా చెప్పండి. చాలా రోజుల నుంచి వింటున్నాం క్లాస్లో. మీరైతే ఇప్పుడు రెగ్యులర్గా వింటున్నాం. నేను ఇంకా నాకు ఎక్కువ జ్ఞాపకం శక్తి ఉండదు చెప్పడానికి. మేము ఎప్పటికీ త్రోవలనే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మంచిది, చాలా మంచిదమ్మా. మీరు ప్రతిరోజు క్లాస్ మిస్ అవ్వకుండా వింటున్నారు. మీకు ఆ యొక్క ఈశ్వరుడు అవకాశం కల్పించారు. మీ పుణ్య ఫలము, మీ యజ్ఞదాన తపస్సుల వల్ల కలిగే ఆ యొక్క పుణ్యం వల్లనే మనం ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని కోరుకునే అవకాశం మనకి కలిగిస్తుంది. కాబట్టి మీకు చాలా చాలా ధన్యవాదములు. అదేవిధంగా ఇంకెవరైనా సరే గ్రూప్లో ఇంకా లాస్ట్ ఒకే ఒక్కరు అవకాశం ఉంది. ఓం నమ శివాయ స్వామి. నెల్లూరు నుంచి అమలం స్వామి. చెప్తాను స్వామి. ఇప్పటి వరకు మ్యూట్ ఆన్ కాదు స్వామి. మా బాబు ఆన్ చేసి ఇచ్చాడు.
ఓకే, పర్వాలేదు. ఇందాక మీరు అడిగినప్పుడు మెసేజ్ చేశాను. నాకు నా నా అనుభవం అయితే నాకు ఇంతకు ముందు నేను ఎలా ఉన్నాను, నేను ఏంటి అనేది అయితే అక్కడ తెలియదు స్వామి. ఈ అజీజ్ అందరూ ఎలా ఉన్నారో అలానే ఉండేదాన్ని. కాకపోతే నేను ఇంత ముందు కువైట్లో ఉన్నప్పుడు స్వామి తత్వవిధాన సరస్వతి గారి ప్రవచనాలు అక్కడికి వచ్చారు స్వామి గారు. వాళ్ళ ప్రవచనాలు వింటూ ఉన్నాను. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ అనుకోకుండా మా ఆయన గారు వచ్చి మీ దగ్గర ఉపదేశం నాకు ఉపదేశం తీసుకోవాలని ఒక ఆతృత ఆ భగవంతుడు నాకు కల్పించాడు. అరుణాచలం వెళ్ళడం వల్ల అది మా ఆయన గారు మీ దగ్గరికి తీసుకొచ్చి ఉపదేశం ఇప్పించారు. ఆ తర్వాత మీ క్లాసులు కంటిన్యూగా వింటూ మధ్యలో మిస్ అయ్యాను కొన్ని ఇంట్లో సమస్యల వల్ల. ఆయన విజయశ్రీ గారు పెట్టిన క్లాసుల వల్ల ప్రతిదీ వింటూ మిస్ అవ్వకుండా నేను ఏంటి కానీ నాకు ఏం చెప్పాలో తెలియదు కానీ స్వామి ఆ అనుభూతి మాత్రము చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఈ భక్తి పారవశ్యంలో నేను ఎలా మునిగాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ప్రతి వర్డ్ మీరు చెప్పే ప్రతి వర్డు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధంగానే నేను భావిస్తూ నేను ఇంతకు ముందున్న అమ్ములుకి ఇప్పుడు ఉన్న అమ్ములుకి చాలా వేరియేషన్. మా ఊర్లో కూడా ఈ అమ్మాయి అయినా ఇలా ఉండేది, ఈ అమ్మాయి అయినా ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అది ప్రతి ఒక్కరి మీరు ఎక్కడ వింటున్నారు, మేము వెళ్ళాలి. బై ఛాన్స్ మీ గురువు గారి దగ్గరికి అవకాశం ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళండి, ఆ బోధ మాకు వినిపించండి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు స్వామి. మీరు చెప్పే ప్రతి క్లాస్ యూట్యూబ్ ద్వారా వాళ్ళకి వినిపిస్తున్నాను. ధన్యవాదాలు స్వామి. ఇంతకు మించి లేకపోతే ఏం చెప్పాలో మాటలు రావట్లేదు స్వామి. నిజంగా చాలా ధన్యవాదాలు స్వామి. మీ పాదాలకు నా నమస్కారాలు స్వామి. అడిగాను స్వామి. మంచి తల్లి, మంచిదమ్మ. మీ బిడ్డకి మీ 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 పాపకి మీ బాబు కూడా భగవద్గీత శ్లోకం రోజుకు ఒక శ్లోకం చదివేటట్లుగా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. వారు బాగా ఇంకా బాగా చదువుతారు. కాబట్టి మీ శ్రద్ధ భక్తి మీ రెగ్యులారిటీని నాకు చాలా ఆనందపరిచింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ నుండి ఎప్పుడు ఆగకుండా ఎట్టి పరిస్థితులు కూడాను ఈ యొక్క భగవద్గీత అధ్యయనాన్ని మాత్రం ఆపొద్దు. అది గీతా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీరు వినవచ్చు. చాలా చాలా మంచిదమ్మా. ఇక మీకు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదములు. మీరు మ్యూట్ పెట్టండి, మ్యూట్ పెట్టండి. ఇప్పుడు అమ్మగారు విజయశ్రీ అమ్మగారు ఫైనల్ గా వారి యొక్క అనుభవాలు చెప్పి మన యొక్క ఈ క్లాసుని ముగించవలసిందిగా వారిని నేను సవినయంగా ఆహ్వానిస్తున్నాను. స్వామీజీ, శ్రీ స్వామి పూజ స్వామీజీ పాదకములకు నమస్కారం తెలియజేస్తూ ఇంత ఏం చెప్పలేదు స్వామీజీ. నేను అంత చెప్పడానికి రావడం లేదు. అందరి వింటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరము మీ ద్వారా ఎంత జ్ఞానం పొందుతున్నామని అనిపిస్తుందండి స్వామీజీ. భక్తి అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది అన్ని మీరు చాలా వివరంగా చెప్పారు. చాలా మీ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను కూడా. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, సమస్య వస్తే ఎలా దాన్ని ఎదురు వెళ్ళి పరిష్కరించుకోవాలి అనే విషయాలు. ఇంకా ఏం చెప్పలేదు స్వామీజీ. నాకు అంతా చెప్పడం రాదు. నాకు ఓన్లీ భగవద్గీత మీ ద్వారా శ్లోకాలు చదవడం వరకే నేర్చుకున్నాను. ఇంకా వేరే ఏం రాదు నాకు. మన ఈ జ్ఞాన యజ్ఞం ఇలాగే కొనసాగించి మీ ద్వారా అందరూ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను స్వామీజీ. చాలా మందికి నేను చెప్తున్నాను ఇట్లా స్వామీజీ చాలా మార్నింగ్ మాకు ఎవ్రీడే ఇంత బాగా నేర్పిస్తున్నారు. వారి వలన మాకు మంచి పాజిటివ్ ఎనర్జీతో డే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను స్వామీజీ అందరికీ. ఇంత నేను కళలో కూడా అనుకోలేదు భగవద్గీత ఇట్లా వింటానో, దీనిలో ఉన్న ఇంత జ్ఞానం నేను తెలుసుకుంటాను అని ఎప్పుడు అనుకోలేదు. ఒకప్పుడు అనుకున్నాను భగవద్గీత వినాలి, ఎప్పుడన్నా తత్వవిధానంద స్వామీజీది క్లాసెస్ పెట్టుకొని వినాలి అని అనుకున్నాను, కానీ ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఇది శ్రీనివాస్ గారి ద్వారా వారు సంకల్పం చేసి ఇది స్టార్ట్ చేశారు. వారికైతే జన్మ జన్మలో రుణపడి ఉంటాను. తర్వాత మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 1 year అసలు ఎవరు
1 year భగవద్గీత విని ఉంటారు అనుకుంటాను. మన గ్రూప్ కాకుండా మనందరికీ ఇంత అదృష్టం దొరకడము పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. హరి ఓం స్వామి. తప్పులుంటే క్షమించాలి. ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో ఒక ముఖ్య క్రియాశీలకమైనటువంటి గొప్ప పాత్ర ఆవిడ పోషించారు. ప్రతిరోజు ఆ సమయానికి లింక్ పెట్టాలి, క్లాస్ ఎంత రికార్డింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్, ఎంత డెడికేషన్, ఎంత డిటర్మినేషన్ కావాలి. కాబట్టి అమ్మగారు చాలా అద్భుతంగా చేశారు. సో అందరూ కూడా ఆ అమ్మగారిని కూడా స్మరించుకున్నారు. అదేవిధంగా ఆ ఈశ్వరుడు ఆ అమ్మగారి మరింత సంపూర్ణ ఆరోగ్యం అందించాలి. అదేవిధంగా ఎన్నో ఇంకా జ్ఞాన యజ్ఞాలకి ఆవిడ ఇటువంటి సహాయం సహకారాలు అందించాలని, ఆ ఈశ్వరుడు కృపా కటాక్షం వారి యొక్క ఎల్లవేళలో ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంఎస్ రామారావు గురుకుల్ ట్రస్ట్ గురుకుల్ గ్రూప్ చేయబడినటువంటి మిత్రుడు శ్రీనివాస స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు మాట్లాడకుంటే ఏం మాట్లాడలేమో అనుకుని మన అంటే లేదమ్మా అందరూ మాట్లాడతారు, ఒక అనుభవం తెలియజేస్తారు. అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, అది భగవద్గీత జ్ఞాన యజ్ఞము, ఇది ఖచ్చితంగా తీరుతుందని చెప్పాము. ఈ రోజు మామూలు క్లాస్ కంటే 5 నిమిషాలు ఎక్కువగా తీసుకొని చెప్పామంటే ఎంత ఉత్సాహంగా, వారి ఎంత ఆనందభరితంగా ఆ జ్ఞానామృతంలో ధ్యానామృతంతో పాటు జ్ఞానామృతంలో ఉంటూ చాలా మంది వారి యొక్క అనుభూతులు, అపరోక్ష అనుభూతులు, ప్రత్యక్ష అనుభూతులు కూడా తెలియజేశారు. అందరికి మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షములు మీ అందరి యందు పుష్కలంగా ఉండుగాక. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.